మ్యాంగో లస్సీ ఇంకా డ్రై ఫ్రూట్ లస్సీ చేద్దాం. సో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్ లస్సీ ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. సో దాంట్లోకి నేను కాజు, పిస్తా, బాదం, వాల్నట్స్ ఇంకా డేట్స్ లోకి మనం సీడ్స్ తీయాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి దీంట్లోకి. సో వేసుకున్న తర్వాత 3 స్పూన్స్ పంచదార వేసుకోవాలి. సో 3 స్పూన్స్ పంచదార వేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకోవాలి మిక్సీ జార్కి. సో మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే స్విచ్ ఆన్ చేస్తాను. ఇప్పుడైతే దీన్ని బయటికి తీసుకుందాం మనం. సో ఫస్ట్ అయితే నేను గ్లాస్ తీసుకుంటున్నా. సో దీన్ని అయితే ఇప్పుడు మనం బయటికి తీద్దాం. సో దీన్ని అంతా అయితే నేను గ్లాస్లోకి పోసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసుకున్నాం దాన్ని. సో దీన్ని అయితే ఇప్పుడు మనం డెకరేట్ చేద్దాం. సో నేనైతే బాదం ఇంకా పిస్తా పొడి చేసుకుంటాం కదా, సో దాన్ని అయితే వేస్తున్నాను పైన. సో ఇదైతే నాకు ఇట్లా వచ్చింది. సో తాగేసి టేస్ట్ చూద్దాం. ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడైతే మ్యాంగో లస్సీ చేద్దాం. సో నేనైతే మిక్సీ జార్లోకి 1 కప్ కట్ తీసుకుంటున్నాను, ఇందాక తీసుకున్నట్టే. సో ఇంకా మ్యాంగో పీసెస్ కొన్ని తీసేసుకుని దీంట్లో వేసేసుకున్నాం. సో వేసుకున్న తర్వాత 3 స్పూన్స్ పంచదార మళ్ళీ వేసుకోవాలి, ఇందాక వేసుకున్నట్లే. ఇప్పుడు దీన్ని అయితే నేను మూత పెట్టేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని అయితే ఆన్ చేసేద్దాం. సో ఇప్పుడైతే దీన్ని గ్లాస్లోకి తీసుకుందాం. సో దీన్ని అయితే నేను గ్లాస్లోకి తీసేసుకుంటున్నాను.
సో ఇప్పుడు దీన్ని డెకరేషన్ కోసం నేను మ్యాంగో పీసెస్ అయితే తీసుకుంటున్నా. సో దీన్ని టేస్ట్ చేద్దాం. ఇదైతే చాలా బాగుంది. సో నేనైతే డ్రై ఫ్రూట్ లస్సీ ఇంకా మ్యాంగో లస్సీ చేసాను. మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.